మేం తలుచుకుంటే సినిమాని ఫ్లాప్ చేస్తాం అనే రోజులు పోయాయంటున్న సినిమా మేధావులు. ఏదో సినిమాలన్నీ వాళ్ళ వల్లే హిట్ అవుతున్నాయి, లేదంటే వాళ్ళు తలుచుకుంటే ఫ్లాప్ అవుతున్నాయి అని భ్రమలో బ్రతికే ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి బాగా బుద్ధి చెప్పిన సినిమా మేధావులు. ఇట్లో మెగా ఫ్యాన్స్ లేదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టాలీవుడ్‌ని ఎలా ఇన్‌ఫ్లుయెన్స్ చేసిందంటే, వీళ్ళు సినిమా చూడకపోతే సినిమా ఫ్లాప్ అయిపోద్ది. లేదా వీళ్ళు సపోర్ట్ ఉంటే సినిమా పెద్ద హిట్ అయిపోద్ది అనే విధంగా అందరిని ఇన్‌ఫ్లుయెన్స్ చేశారు. బావిలో ఉన్న కప్ప తనున్న ప్లేస్ మాత్రమే ప్రపంచం ఇంక ఏమీ ఉండదు అని అనుకుంటుంది. అలానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఏపీ, తెలంగాణ తప్ప ఇంకేమీ ఉండదు. ఇక్కడ క్రేజ్ ఉంటే ఇంకా ప్రపంచాన్ని జయించినట్టు అని భ్రమలో ఉంటారు ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. నిజమే కదా! ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటున్నావు? టాలీవుడ్ అంటే ఏపీ, తెలంగాణే కదా! అని అంటారు కొంతమంది మేధావులు. అవును. టాలీవుడ్ అంటే ఏపీ, తెలంగాణకే వర్తిస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలా అనుకోరు కదా! 'అజ్ఞాతవాసి' టైంలో ఏకంగా 'బాహుబలి'నే కొట్టేస్తది అని భ్రమలో ఉన్నారు ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అంతెందుకు మొన్న వచ్చిన 'హరిహర వీరమల్లు' కూడా సేమ్ అలానే అనుకున్నారు. ఆ సినిమా 'పుష్ప 2'ని కొట్టేస్తదని అనుకున్నారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఏమైందో అందరికీ తెలుసు. 5 రోజులకే తట్టబుట్ట సర్దుకొని అస్సాం వెళ్ళిపోయింది. ఇంకా ఒప్పుకోరు. సినిమా ఫ్లాప్ కాబట్టి అంత త్వరగా క్లోజ్ అయిపోయింది. అదే హిట్ అయ్యుంటే 'పుష్ప 2'ని కొట్టేసేది అని అంటారు ఇంకా ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. 'పుష్ప 2'ని కొట్టాలంటే ఏపీ, తెలంగాణ సరిపోదు. పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్ రావాలి. అసలే ఈ సినిమాకి అదే 'హరిహర వీరమల్లు' సినిమాకి ఏపీ, తెలంగాణలోనే క్రేజ్ లేదు. ఇంక ఈ సినిమా 'పుష్ప'ని ఎలా కొడతది? అసలు పక్క స్టేట్‌లో పవన్ కళ్యాణ్ అంటేనే ఎవరికీ తెలీదు. అలాంటి హీరో సినిమా 'పుష్ప 2'ని ఎలా కొట్టుద్ది? అందుకే అన్నాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బావిలో కప్పలాంటి వాళ్ళు అని. వాళ్ళకున్నది ఇంత, కానీ ఎక్స్‌పెక్ట్ చేసేది అంత. రిజల్ట్ ఏమో అస్సాము. 'హరిహర వీరమల్లు' సినిమా గాని హిట్ అయ్యుంటే ఈరోజు ఆ పీఆర్ టీమ్ మొత్తం 'కింగ్డమ్' సినిమా మీద పడి సినిమాని ఎంత వీలైతే అంత నెగెటివ్ చేసి సినిమాని ఫ్లాప్ చేయడానికి చూసేవాళ్ళు. కానీ సినిమా 5 రోజులకే 'కింగ్డమ్' సినిమా రిలీజ్‌కి ముందే సినిమా అస్సాంకి వెళ్ళిపోయింది కాబట్టి ఆ టీమ్ మొత్తం అందరూ అండర్ గ్రౌండ్‌లో నిద్రపోతున్నారిప్పుడు. ఈరోజు 'కింగ్డమ్' సినిమా రిలీజ్ అయింది. సినిమాకి మంచి టాక్ కూడా వచ్చింది. సినిమాని ఫ్లాప్ చేద్దాం అనుకునే వాళ్ళు ఏం అనలేక కామ్‌గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ సినిమా థియేటర్‌లో లేదు కదా! అక్కడక్కడ నెగెటివ్‌గా ప్రచారం చేద్దామని చూస్తున్నారు గానీ జనాలెవరూ పట్టించుకోవడం మానేశారు. సినిమాకి మంచి టాక్ వస్తే ఎవ్వరూ ఆపలేరు. మా వల్లే సినిమా ఫ్లాప్ అయిందని క్రెడిట్స్ మొత్తం కొట్టేస్తారు. కానీ ఇప్పుడు అవి జరగవులే. నేనేమంటానంటే, మీ వల్లే ఏదో టాలీవుడ్ ఉన్నట్టు, మీరే టాలీవుడ్‌ని ఉద్ధరిస్తున్నట్టు ఈ భ్రమలో నుంచి బయటికి రండి. రియాలిటీలోకి రండి. ఆ కాలం ఇప్పుడు లేదు. మీరదెప్పుడో 10, 15 సంవత్సరాల క్రితం. కానీ ఇప్పుడది వర్కౌట్ అవ్వదు. సో, భ్రమలోంచి బయటికి రండి.